ఫైనల్‌గా ఆఫర్‌కి అయితే చేరుకున్నామండి. అంటే దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. ఈ నైట్ అయితే రీచ్ అవుతున్నాం అనమాట. దాదాపుగా 40 రోజులు సేలింగ్ అయితే అయ్యింది. ఇక్కడ అయితే యాంకర్‌లోనే లోడింగ్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ యాంకర్‌లో అయితే ఉన్నామండి. ఇక్కడ వేరే షిప్‌లకైతే లోడింగ్ అది జరుగుతుంది. చాలా షిప్‌లు అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు. అక్కడ చూస్తున్నారు కదండి, అలా కార్గోనైతే చిన్న చిన్న బార్జీలు అయితే తీసుకొస్తున్నారు అనమాట. తీసుకొచ్చి ఇక్కడ లోడింగ్ అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇక ఇంజిన్ రూమ్లో జాబులకు వస్తే ఇక్కడ ఎల్టీ కూలర్ క్లీనింగ్ అయితే జరుగుతుందండి. ఇది చాలా పెద్ద కూలర్ అనమాట. చూడొచ్చు మీరు. ఇక నాకైతే ఎల్టీ కూలరు సీ వాటర్ అవుట్లెట్ పైప్ అయితే హోల్ అయిందనమాట. దాన్ని ఇప్పుడు కొత్తదైతే చేయాలి నేను. ఈ పైప్ అయితే హోల్ అయిపోయిందండి. చాలా పెద్ద హోల్ అనమాట. ఆల్రెడీ లోపల మెటల్ కూడా తినేసింది. అయితే చాలా కాలం నుండి యాంకర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నమాట. ఎప్పుడు వస్తే ఆ పని చేద్దామని. ఇప్పుడు ఇన్నాళ్ళకి యాంకర్ దొరికింది కాబట్టి ఇప్పుడైతే ఈ పని చేపిస్తున్నారు. ఆల్రెడీ నేను కొత్త ఫ్లాంజ్లు రెడ్యూసర్ అయితే తీసి రెడీగా ఉంచాను అనమాట. ఇక ఆయిలర్లు అయితే ఎల్టీ కూలర్ ప్లేట్లన్నీ క్లీన్ చేసి రెడీగా అయితే ఉంచుతారండి. ఇవి చాలా ప్లేట్లు ఉన్నాయి. దాదాపు ఒక రోజు మొత్తం అయితే పట్టిద్ది అనమాట క్లీన్ చేయడానికి. అయితే ఇక్కడ వీళ్ళు ఇవి క్లీన్ చేసేలోపు మనం అయితే ఆ పైప్ అనేది రెడీ చేయాలన్నమాట. ఈ మధ్య మధ్యలో మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా వీళ్ళైతే వచ్చి చేస్తున్నారు. అంటే ఆ పైప్ తీయటానికి కానీ మళ్ళీ అక్కడ నేను ఇన్ ప్లేస్లో ఆ పైపు ట్యాగ్స్ చేయటానికి కానీ మధ్యలో హెల్ప్ కావాలంటే వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. అది నా పని అయిపోగానే మళ్ళీ వీళ్ళు కంటిన్యూ అయితే ప్లేట్లు క్లీనింగ్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు మీరు. ఈ పైపు ఇన్ ప్లేస్లో అయితే ట్యాగ్ వెల్డింగ్ చేసుకుని ఇప్పుడు వర్క్షాప్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు దీనికి ఫుల్ వెల్డింగ్ అనేది చేయాలి. ఇక ఫిట్టర్ పనుల్లో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పైపులు తీసి వెల్డింగ్లు చేసిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేస్తే లీక్ అనేది అవ్వకూడదు. అలా చేయాలన్నమాట. ముందు వెల్డింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఫుల్గా ట్యాగ్ వెల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒక ఓవర్ హీట్ అయితే బెండ్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలా బెండ్ అయితే మాత్రం పైప్ అనేది ఫిక్స్ అవ్వదు సరిగా. అప్పుడు మళ్ళీ లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో వెల్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఇలాంటి పైపులు చేసి మనం ఫిక్స్ చేసిన తర్వాత లీక్ అవ్వకుండా ఉంటేనే అప్పుడు మన పనితనం ఏంటిది అన్నది తెలిసిద్ది అనమాట. ఇప్పుడు పైప్ అయితే ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయిందండి. చూడొచ్చు మీరు. లోపల బయట రెండు పక్కల అయితే ఫుల్ వెల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ పైప్ తీసుకెళ్ళిపోయి మనం ఇన్ ప్లేస్లో అయితే ఫిక్స్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు పైప్ అయితే ఫిక్స్ చేసామండి. చూడొచ్చు మీరు. సో ఈ పైపు టెస్టింగ్ కూడా అయిపోయిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ కూలర్ అయితే బిగించేసాము. కూలర్ బిగించేసిన తర్వాత సీ వాటర్ వదిలి చూస్తాం అనమాట పైపు లీక్ అవుతుందా లేదని. ఇప్పుడు అంతా క్లియర్గా అయితే ఉంది. చూడొచ్చు మీరు. అయితే వాటర్ వదిలినప్పుడు అలా కనుక లీక్ కనుక అయితే కొంచెం బోల్ట్ లూజ్ కనుక ఉన్నాయేమో చెక్ చేసుకుని టైట్ చేస్తే సరిపోద్ది. మెయిన్ ఇంపార్టెంట్ మన వెల్డింగ్ అనేది లీక్ అవ్వకూడదు అనమాట. ఇక యాంకర్ అనేప్పటికీ మా సెకండ్ ఇంజనీర్ అయితే ఫిషింగ్ హుక్ పట్టుకుని రెడీ అయిపోతాడండి. చూశారు కదా, హుక్ అయితే రెడీ చేస్తున్నాడు. అయితే ఆల్రెడీ 2 days అయితే అయిపోయిందండి మేము వచ్చి. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఎలాగో షోర్ లెవెల్ కూడా లేవు కాబట్టి, అంటే యాంకర్లోనే ఉన్నాం కాబట్టి ఇక ఫిషింగ్ చేస్తా టైంపాస్ అయితే చేస్తున్నాము. అయితే మా సెకండ్ ఇంజనీర్ పెద్ద చేప అయితే పట్టాడండి. చాలా హ్యాపీగా ఉన్నాడు. చూడొచ్చు మీరు. చాలా పెద్దదనమాట. 5 అడుగుల దాకా ఉంది అది ఫిష్. దీన్ని సీ చెస్ట్ ఫిల్టర్ అంటారండి. ఈ ఫిల్టర్ ఏంటంటే ఒకసారి చోక్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ క్లీన్ చేసి మనం లోపల అయితే పెట్టాలన్నమాట. చూశారు కదా, సీ వాటర్లో ఉంటుంది కాబట్టి ఈ షెల్స్ అన్నీ వచ్చి ఇలా బ్లాక్ అయితే అయిపోద్ది అనమాట.
అప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసి పెట్టుకోకపోతే సీ వాటర్ లోపలికి రాదు కాబట్టి కొద్దిగా ఇంజిన్ సిస్టంలో కొంచెం తేడా అయితే వస్తుంది అనమాట. అంచేత ఎప్పటికప్పుడు ఈ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆయిలర్లు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇది సీ వాటర్ షిప్ సిస్టంలోకి తీసుకునే లైన్ అనమాట. ఇక్కడ కనుక ఫిల్టర్ లేకపోతే సముద్రంలో ఉండే చేపలు కానీ ఇప్పుడు పోర్టుకు వచ్చినప్పుడు పోర్టు ఒడ్డున అయితే కొంచెం చెత్త చెదరం అనేది ఉంటుంది. అవన్నీ డైరెక్ట్గా షిప్ పైప్ లైన్లోకి అయితే వచ్చేస్తాయండి. అందుచేత ప్రతి షిప్లో కంపల్సరీగా ఈ ఫిల్టర్, సీ చెస్ట్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇక ఫిల్టర్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఎయిర్ అయితే కొడుతున్నారు. అంటే ఆ హోల్స్ అన్నీ క్లియర్ అవడానికి ఎయిర్ కొడుతున్నారు అనమాట. చూడొచ్చు మీరు ఇంతకుముందుకి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్. ఇక ఫిల్టర్ కూర్చునే ప్లేస్ కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నారండి. ఇక లోపల క్లీనింగ్ కూడా అయిపోతే ఫిల్టర్ అనేది ఇన్ ప్లేస్లో పెట్టేస్తాం అనమాట. అయితే ఇక్కడ 4 days లోడింగ్ అని అయితే అన్నారండి. కానీ ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా యాంకర్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ 5 days అయితే అయిపోతుంది అనమాట. అయితే మేమైతే ఇక్కడ నుండి బయలుదేరి ఇలా ఇక్కడ కింద ఉన్నదైతే సౌత్ ఆఫ్రికా అండి. ఇది క్రాస్ చేసి ఇక్కడ ఉంటుంది కెన్యా. అయితే మేము ఇండియాలో బయలుదేరి ఇక్కడ వెస్ట్ ఆఫ్రికా రావడానికి అయితే దాదాపు 4 రోజుల పైన అయితే పట్టిందండి. అయితే ఇక్కడ 4 daysలో లోడింగ్ అయిపోద్దని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ 5 days అయితే అయిపోయింది. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా ప్రజెంట్ యాంకర్లోనే ఉన్నాం మేము. సో చూశారు కదండి, ఇంజిన్ రూమ్లో మెయింటెనెన్స్ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయో. ఇక్కడైతే పరిస్థితి మాకు ఎలా ఉంది, నెట్వర్క్ కూడా లేదు, యాంకర్ అయ్యింది. ఇక్కడ యాంకర్లోనే ఓన్లీ జాబ్స్ మటుకే అవుతున్నాయి. సో ఇలా ఉంది పరిస్థితి. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నాకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.